వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్రారెడ్డి గారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఏమున్నాయి ఇప్పుడు ప్రెసెంట్? గత 3 నెలల నుంచి మార్కెట్ పెరిగిందని చెప్పి కూడా మార్కెట్ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. సో అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి, ఇదే అంశంపై మనతో కూడా మాట్లాడుతున్నారు. సో నమస్తే అండి. నమస్తే ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హౌ ఆర్ యు అండి? చాలా సందర్భాలు మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నా ఉన్నాం. ఈసారి కొంచెం మన రియల్ ఎస్టేట్ పరంగా కూడా డిఫరెంట్ గా వెళ్దాం అని చెప్పి కూడా కొత్తగా ప్లాన్ చేసాం ఒకటి. సో మీరు చెప్పండి, అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? చాలా మంది ఎప్పటి నుంచో చెప్తున్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయండి, భూమి కొనండి, భూమి కొన్న వాళ్ళు ఎప్పుడు మోసపోలేదని చెప్పి అంటూ ఉంటారు. సో ఒకప్పుడు అది అనేది బాగానే వర్కౌట్ అయింది, కానీ ఈ మధ్యకాలంలో కాస్త ఏదైనా ల్యాండ్ కొనాలంటే మనకు 100 లిటిగేషన్స్ పెట్టుకోవచ్చు. అవును. సో ఏంటి అసలు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇప్పుడు చూడండి, బేసిక్గా ఫస్ట్ మీరు అడిగారు చూడండి, రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని. దీనికి రీజన్ నేను చెప్తాను. దాని తర్వాత ఇటువంటి ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్ చేయాలని కూడా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళ దగ్గర కొంత ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంతే కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి రూపాయలు వాళ్ళు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 1 కోటి రూపాయల్లో దాదాపు 7% రిటర్న్స్ వస్తుంది వాళ్ళకి. అంటే కోటికి 7 లక్షల రూపాయలు సంవత్సరానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అదేవిధంగా ఒక మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే 10% ఈజ్ ద అష్యూర్డ్ రిటర్న్స్ అండి. 10% అంటే కొంచెం ఎఫ్డీ కన్నా ఎక్కువ వస్తుంది, బట్ లాంగ్ టర్మ్. అంటే ఈ స్టాక్స్లోని మనం వెంటనే ఇన్వెస్ట్ చేసి మనీ విత్డ్రా చేసుకోవాలంటే కష్టం. ఈ మ్యూచువల్ ఫండ్స్లోని లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. సో అదొక రకమైన ఇన్వెస్ట్మెంట్. గోల్డ్లో మీకు తెలిసిందే, చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్లో కూడా దాదాపుగా 12-13% రిటర్న్స్ వస్తున్నాయండి ఇప్పుడు మార్కెట్లో. ఎందుకంటే గోల్డ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెడీ ప్రొడక్ట్. ఈ కామోడిటీస్ ఎక్స్చేంజ్ ఉంటుంది చూసారా, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ బాగానే వస్తున్నాయి. సో ఇవంతా మనకి 7-15% లోపలే ఉంటాయండి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. దానికి మించి మనకి రిటర్న్స్ కావాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ ద ప్రొడక్ట్ అండి. గోల్డ్ రేట్ పెరుగుతుందండి, బట్ మళ్ళీ చూడండి, ఒకప్పుడు నాకు తెలిసి నేను ఫస్ట్ గోల్డ్ కొన్నాను మా మదర్కి, అప్పుడు 1000 రూపీస్ ఉండాలండి. సో ఈరోజు ఆల్మోస్ట్ 7000 టచ్ అయింది. సో పెరుగుతుంది, నేను లేదంటలేదు, బట్ నేను చెప్తుంది ఎప్పుడు 2009లో కొన్నానండి. 2009-2008 అనుకుంటాను, ఆ రేంజ్లో కొన్నాను. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 17 years. సో యావరేజ్గా రిటర్న్ చూసుకునే మనకి అంతే వస్తుందండి. మన 15% రిటర్న్స్ వస్తుంది. మనం బేసిక్గా రిటర్న్స్ అంటే కాంపౌండ్ చేసుకుని వెళ్ళాలండి. ఇట్స్ నాట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ చేసుకొని వెళ్తే ఆ 15% రిటర్న్సే ఉన్నాయి గోల్డ్కి. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను మా ఊర్లో ఒక ల్యాండ్ కొన్నాను, 2010 ఆ రేంజ్లో కొన్నానండి. 1,30,000 కొన్నానండి, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అంతా కలిపి. నేను అమ్మినప్పుడు దాదాపుగా 12 lakhs వచ్చాయండి నాకు. ఎప్పుడు అమ్మాను? 2000 నేను నా ఫ్లాట్ కొన్నప్పుడు మనీ అవసరం ఉంటే అమ్మానండి. అది 2019లో అమ్మానండి. సో 9 yearsలో నాకు చూడండి ఎంత రిటర్న్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 1200 times రిటర్న్ వచ్చిందండి. 1200% రిటర్న్స్ వచ్చింది, నాట్ టైమ్స్. సో రియల్ ఎస్టేట్లో ఈ విధంగా చూస్తే నాకు ఐ గాట్ మోర్ దెన్ 30% రిటర్న్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తే, బట్ ప్రోడక్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలండి. ఎక్కడ ఫ్యూచర్ డెవలపింగ్ ఏరియా మనం ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మనకి రిటర్న్స్ బాగానే వస్తాయండి. సో అగైన్ లొకేషన్ మ్యాటర్స్. సపోజ్ ఫ్యూచర్లో ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, ఈరోజు ఫండ్స్ అంటే ఈరోజు గజం రేట్ తక్కువ ఉంది, ఒక 500 గజాలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 15,000 వేసుకుందాం, అంటే 75 లక్షలు పడుతుంది ఒక 500 గజాలు కొంటే. బట్ డెఫినెట్లీ ఫ్యూచర్ అంటే ఒక 5-6 years అనుకుందాం, అక్కడ ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, ఎంప్లాయీస్ ఉంటున్నారు, మనం కూడా అమ్మినా కూడా మంచి రిటర్న్ వస్తుంది. లేదు మనం హౌజెస్ కన్స్ట్రక్ట్ చేసుకుని మనకు రెంటల్ వాల్యూ వస్తుందండి. సో దట్ ఈస్ వాట్ ద ఇన్వెస్ట్మెంట్. బేసిక్గా రియల్ ఎస్టేట్ చాలా వరకు నేను చూశానండి, రిటైర్మెంట్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ కింద వాడతానండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈరోజు 40 years అండి, ఒక 20 years తర్వాత నేను రిటైర్ అవ్వబోతున్నాను. సో ఈ 20 yearsలో వాట్ ఈస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్? ఒకప్పుడు పెన్షన్స్ వచ్చేవండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ రావటం లేదు.
ఈరోజు నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా జాయిన్ అయినా నాకు పెన్షన్ రాదండి. సో ఫ్యూచర్లో ఒక పెన్షన్ రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే, అంటే మీకు ఇందాక చెప్పాను చూడండి, ఫ్యూచర్లో గ్రో అయిన ప్లేస్ ఒక 500 గజాలు తీసుకున్నాం. సో ఒక 10-12 ఇయర్స్ తర్వాత ఒక గ్రూప్ హౌసింగ్ మనం కన్స్ట్రక్ట్ చేసాం, ఒక 12 to 15 హౌజెస్. సో యావరేజ్గా 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు రెంట్ వస్తుందండి అది. సో ఇట్స్ లైక్ రిటైర్మెంట్ పెన్షన్ అనుకోవచ్చు మనం. అటువంటి ఆప్షన్స్ కూడా రియల్ ఎస్టేట్కి ఉందండి. నో అదర్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆ రిటర్న్స్ వస్తే మనీ తీసుకుంటాం తప్ప ఇన్కమ్ లాంగ్ టర్మ్ ఇన్కమ్ కింద రాదు మనకి. ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా, ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది కానీ నామినల్. గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి, కానీ ఇంత రిటర్న్ రాదండి. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అండి. బట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద లొకేషన్, ఫ్యూచర్ డెవలప్ ఎక్కడ అవుతుంది, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా మనకి రిటర్న్స్ వస్తాయి అనేది మనం చూసుకోవాలండి.